వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే జోరుగా మాత్రం ప్రచారాలు ఒక పార్టీని తలపించి ఇంకో పార్టీ లాగా వరావరి పోటీగా పబ్లిక్ దగ్గరికి పోతున్నారు. జుబ్లీస్ పబ్లిక్ దగ్గరన మరి కొన్ని పార్టీలు అయితే అరకోరని హామీలు కూడా ఇప్పటికి కూడా గత ఎలక్షన్లో ఇచ్చినట్లే ఇప్పుడు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. ప్రజలను మభ్య పెడుతున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ ఏజెండాతోటి ప్రజల దగ్గరకు పోయి ఓట్లు అడుగుతుందో ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది మరి మీ పార్టీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ఎలక్షన్ అయితే ఇక రేపటి నుంచి ఇంకో 9 రోజుల పాటు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఏమేమి చేసారు మీ డివిజన్కి సంబంధించి మీరు మరి ఎట్లా ప్రజలను ఏ విధంగా దగ్గరికి చేపట్టుకుంటున్నారు? మరి పబ్లిక్ ఏమంటున్నారు? అలా నాడి ఏంటి? 3 పర్యాయాలు అభ్యర్థిని గెలిపించండ్రు. ఆయన మీద ఎంత నమ్మకం ఉంటే, ఎంత ప్రేమతో ఆశీర్వదించి గెలిపించండ్రు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఎన్నికలు అనుకుంటే కోరుకొని వచ్చిన ఎన్నికలు కావు. ఆయన చనిపోయిండు, బై ఎలక్షన్ వచ్చింది. దానికి రకరకాలుగా ఎవరేం మాట్లాడినా వాళ్ళ నిజ స్వరూపం వాళ్ళే బట్టి పెట్టుకున్నారు. ఏదేమైనా ప్రజలు నిండు మనసుతో గెలిపించడానికి 11వ తారీఖు నాడు పోలింగ్ జరిగితే అందరికి తెలమైపోతుంది. ఈ ఎన్నికల్లో వాస్తవానికి భయం వాళ్ళకి ఎంత పుట్టుకొచ్చిందనే విషయం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎలక్షన్ దగ్గర పడుతుంది. ఆల్రెడీ రోడ్ షోలు ప్రతి పార్టీ ప్లాన్ చేస్తుంటే ఈరోజు బీఆర్ఎస్ ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వస్తున్నాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ రోడ్ షోలో పాల్గొంటబోతుండ అంటున్నారు. 6 డివిజన్లలో 9 తారీఖు వరకు ఈ రోడ్ షోలు కొనసాగుతాయి అనుకుంటున్నారా? మరి కొనసాగితే ఈరోజు షేక్పేట నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది? ఎంతమంది గ్యాదర్ కాబోతున్నారు? మరి ఏ విధంగా మీరు దీన్ని చూస్తారు? బీఆర్ఎస్ శ్రేణులు ఎట్లా చూడాలి? ఈరోజు గౌరవనీయులు కేటీఆర్ గారు ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించి ఈ షేక్పేట్ నాలా దగ్గరనే ఈరోజు కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఓయూ కాలనీ, పీస్ సిటీ, తర్వాత శ్రీరామ్ టెంపుల్, అదే రకంగా సమతా కాలనీ మీదుగా ఆదిత్యనగర్ అట్లా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరి ఈరోజు జరిగే మీటింగ్కి అనూహ్యమైన స్పందన వస్తుందనే విషయం అందరం కూడా పూర్తిగా నమ్ముతూ ఉన్నాం. మరి 11వ తారీఖు నాడు జరిగే ఈ ఎన్నికల్లో గెలుపు మాత్రం బీఆర్ఎస్దే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతను నిండు మనసుతో ఆశీర్వదించి పెద్ద మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం మాకుంది. అంటే ఇక్కడ కేటీఆర్ ఈరోజు రోడ్ షోకి రావడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే 6 డివిజన్లలో 9 తారీఖు వరకు ఇక్కడ రోడ్ షోలు జరుగుతుంటాయి బీఆర్ఎస్కి సంబంధించి. మరి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇలాఖతులకు రాలేకపోతారు, అచ్చిరే అనుకో, ఎవరు ఇంటికి పోరు బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు గిడైనా సూటిగా హెచ్చరించడం అనేది జరిగింది. ఒక కౌంటర్ గీడ వేస్తున్నాడు, మరి వేసిండు గిడ. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ నుంచి ఇండ్లకు పోవడమే కష్టమవుతుంది చూడండి అని చెప్పేసి చెప్పిండు. అంటే దీన్ని ఎట్లా అనుకోవాలి? ఏ విధంగా మరి మీరు చూస్తున్నారు? మీ అంట ఉన్న కార్యకర్తలు ఏమంటున్నారు ఈ అంశం పైన? అవివేకమైన మాటలు మాట్లాడితే ప్రజలు క్షమించరు. అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు. వాళ్ళు ఆశీర్వదిస్తేనే ఎవరన్నా ఎమ్మెల్యే కావచ్చు. కానీ ఇట్లా భయభ్రాంతులు సృష్టించి చేస్తే మాత్రం ఇప్పటికే అనుకుంటున్నారు రౌడీలు, గుండాలు అనుకుంటున్నారు. అది చెప్పగానే వాళ్ళు మాటలతోటి ప్రూవ్ చేసుకుంటున్నారు, అంతే తప్పించి ఇంకోటి కాదు. అది తెలవక అవివేకంతో మాట్లాడుతున్న మాటలే, అంతకంటే మించి ఏం కాదు. బీఆర్ఎస్ అభ్యర్థి ఓటర్ కార్డు తీసుకొని పోతే ఇక్కడ ఓటర్ కార్డు పంపిణీ చేసుకుంటూ ప్రచారం చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఆమె మీద కేసు ఫైల్ చేయించారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ అధికారం వాళ్ళ ఉందని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు తప్పించి ఇంకోటి కాదు. అభ్యర్థి అనేవాళ్ళు ఏ కార్డు తీసుకొని పోయినా తీసుకోపోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. కానీ దానికి అంత మాత్రాన వాళ్ళ అధికారం ఉందని దౌర్జన్యాలకు పాల్పడటం అనేది
వాళ్ళ సంస్కృతి బయటపెట్టుకుంటారు. రైట్. చివరిగా చెప్పండి, ఈరోజు అజరుద్దీన్ని కూడా క్యాబినెట్లకు తీసుకోవడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మైనార్టీ ఓట్లు కూడా మేజరే. ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 1,30,000 చిల్లర ఓట్లు ఉంటాయి. అంటే ఈ ఎఫెక్ట్ ఏమన్నా పడే అవకాశం ఉందా? బీఆర్ఎస్ ఏమన్నా డ్యామేజ్ కాబోతుందా? మేము ఒక్కటే కొట్టి కోరుకుంటున్నాం, విఘ్నులైన ప్రజలకి ఈరోజు 2 ఏళ్ళు అయింది. ఈరోజు వరకు ఒక మైనార్టీ సోదరునికి ఎమ్మెల్సీ చేయటం కానీ, ఎమ్మెల్యేగా చేయటం కానీ, మంత్రులు లేకుండా ఉండటం అనేది స్వతంత్రం వచ్చినాక ఇది మొదటిసారి తెలంగాణలో. ఇటువంటి నీచ సంస్కృతి ఇక్కడనే అలవాటు చేసుకున్నారు. ఇది ఏదేమైనా ఇది బీఆర్ఎస్ కూడా ఫైట్ చేస్తుంది అందరి పక్షాన. కాబట్టి ఇది వాళ్ళకి ఇస్తే మేము స్వాగతిస్తున్నాం. మరి ఈరోజు అధికారం ఎవరి సొత్తు కాదు. ఈ అధికారం 5 ఏళ్ళు ఉంటుంది, అందులో 2 ఏళ్ళు ఆల్రెడీ అయిపోయింది. మరి ఈ 3 ఏళ్ళు కూడా మరి ఫైట్ చేయడానికి ఏమన్నా గట్స్ ఉండాలి. మీరు కనుక ఈ నియోజకవర్గంలో ఇప్పటికి కూడా ఇంకా కాంగ్రెస్కే కనుక ఓటేస్తే హైడ్రాని స్వాగతిస్తున్నట్టు, ఏ సంక్షేమ ఫలాలు అందించకపోయినా మాకు ఓటేసిండ్రని వాళ్ళు కారాలు ఎగిరేసుకొని పోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ దౌర్జన్యాలకు అదుపు అంత ఉండదు. దయచేసి విఘ్నులైన ఓటర్లందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రశ్నించే గొంతుకు ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని, గతంలో చేసిన అభివృద్ధినే మేము ఓటర్లకు పోయి మా ఓట్లు వేయమని అడుగుతున్నాము. మా క్యాండిడేట్ పైన కూడా కేసు పెట్టడం అనేది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాము అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇదే ఈ రోడ్ షో మాత్రము ఈ రోజుతోనే తేల్చిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటి అనేది తేల్చిపోతుంది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ ర్యాలీ చేయడంతో కూడా 6 డివిజన్లలో కూడా ర్యాలీ చేస్తుంటాడు 9 తారీఖు వరకు. అంటే ఇక్కడ తట్టుకోలేక కూడా ర్యాలీని ఆపే ప్రయత్నం చేస్తారు. చేసినప్పటికి కూడా మాకు పర్మిషన్ లేకున్నా కానీ ప్రజలు మా వెంట ఉన్నారు కాబట్టి ప్రజలలో పోయి మేము ఓట్లు అడుక్కునే హక్కు మాకు ఉంది కాబట్టి అడిగే ప్రయత్నం మనం చేస్తాం. కానీ ప్రభుత్వానికి అదిరేది లేదు, భయపడేది లేదు అని చెప్పేసి ఈడైనా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇప్పుడే ఇక్కడ క్యాండిడేట్ కూడా నవీన్ యాదవ్ అవాక్ చవాకులు పేల్చడం అంతకు మంచిది కాదు. ఎందుకంటే యువ నాయకుడు కాబట్టి ఎలక్షన్లో నిలబడాలనుకున్నాడు, నిలబడ్డాడు. సో కానీ ఓటర్లను భయపెట్టించో లేకుంటే బెదిరించో ఓట్లు వేసుకోవడం పద్ధతి కాదని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ప్రజలైతే ఏ తీర్పు అయితే ఇస్తారో దానికి మేము అనుకూలంగా ఉన్నాం, సానుకూలంగా ఉన్నాం, అంగీకరిస్తున్నాం. కానీ అత్యధిక మెజార్టీ తోటి చివరిగా గెలిచేది న్యాయమే. అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి గెలవబోతున్నాడు అని చెప్పేసి ఇక్కడ ప్రభాకర్ గారు ధీమా వ్యక్తం చేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.